టింగర్ బుచ్చి ఓ టింగర్ బుచ్చి టింగర్ బుచ్చి టింగర్ బుచ్చి ఓ టింగర్ బుచ్చి ఏందయ్యా ఇవే పేలాలు తెచ్చిన ఇందుకు కారం ఉప్పు కలుపు మంచిగా చిన్న ఒక ఉల్లిగడ్డ పోయి తిందాం. అబ్బో ఎన్నడూ లేని ఈరోజు అడక్క ముందు సామాన్లు తెచ్చిస్తున్నావు, ఏంది సంగతి? అట్లా కాదే, ఊకే ఏం చేయకుండా నిన్ను బాధ పెట్టడం మంచిది కాదని తీసుకొచ్చిన. సరే మంచిగా కలుపు. ఇగో 2 నిమ్మకాయలు తెచ్చిన, మంచిగా ఉప్పు చక్కెర వేసి సరిపడి చేయి, తాగుదాం, చల్లగా ఉంటుంది. ఇవే పోయిన నెల పోపులకు పచ్చిమిర్చి ఆడినావు కదా, ఇవి మంచిగా పప్పులు వేసి వాడుకో. కింద పడ్డా తీసుకో. పోయమ్మో ఎన్నాళ్ళైంది నా మూడు సామాన్లు తెచ్చి. ఏందయ్యా ఇది? ఈ పేలలో చిల్లర పైసలు కనిపిస్తున్నాయి. అదా షాపద్దను చిల్లర చేతికి ఇవ్వకుండా లేచినట్టున్నాడు. మరి ఈ నిమ్మకాయలు కుంకుమ ఉందేంది? కుంకుమనా? ఇప్పటిదాకా తయారైనావు కదా, నీ చేతి కూడా కుంకుమ అంటుంటది. అవునా? లక్ష్మి, ఓ లక్ష్మి, ఓ లక్ష్మి. ఎవరు? ఎవరు ఏదా నాకు ఎవరో పిలుస్తున్నట్టుంది. ఎవరు? ఓ పిన్ని మీరా? నారాయణ చనిపోయింది తెలుసా మీకు? అయ్యో ముసలాయన పోయిన పాపం. అవునే, మీ ఆయన కూడా వచ్చింది నీకు చెప్పలేదా? నాకేం చెప్పలేదే. ఎందుకో పాలళ్ళు కూడా ఏరుకున్నాడే మీ ఆయన. ఎందుకు? నీ అవ్వ ఈ ముసలిది మళ్ళీ వచ్చిందా? పెళ్లి రోజు వచ్చి పెంట పెంట చేసింది, ఇవాళ వచ్చి ఏం పెంట అవుతుందేమో. ఫస్ట్ దీన్ని వేసారు. మీ ఇంటి ముంగటలో జిట్టు తీసి ఇంటి ముంగట పెట్టారు కదనే. అట్లనా? ఏడా? ఇక్కడనే చూస్తుందా? అయ్యో ఈడనేనే కనబడతలేదు. మరి కుక్కలు గిట్ట గుంజుకపోయినాయో ఏమో. ఆ కుక్క ఏడుందో నాకు తెలిస్తే పెద్దమ్మా నేనుంటా. నువ్వు సావు పిల్లలు తెచ్చి కారం చేయమంటావా? నీ కాలు ముక్త నేను నిష్పెట్టే సామాన్ తెచ్చి తొక్కు చేయమంటావా? పెట్టు నేను ఏమనకే నా చేతులు అయిపోయాడు. నువ్వు మళ్ళీ ఇంట్లోకి అయితేరా కాలేసి పోయిలే పెడతా. ఒక్క నిమిషం అయితే దీని చేతిలో చచ్చటోని ఇవ్వాల. ఏమో ఇంట్లో పిల్లలతో బాధ అంటే ఈయన దోస్తుగాళ్ళు దావతని చంపుతున్నారు. చెయ్యి. హలో, ఎక్కడ దాకా వచ్చినావురా? వస్తున్నా దగ్గరనే ఉన్నా. తొందరరా, 10 నిమిషాలలో వస్తావు. వస్తున్నా పెట్టే. ఏం చేయాలి ఇప్పుడు? ఓ చీప్ లిక్కరీ 70 రూపాయలు. 70 రూపాయలా? ఇన్ని రోజులు పుక్కడికి తాగితే రేటు కూడా తెలుస్తలేదు. అంతకనమైందా? సేటు చీప్ లిక్కర్కి ఇది ఒకటి ఇవ్వవా? ఒకటి పట్టకపోతున్నది. ఇప్పుడు తాగి పడేసిన ఖాళీ సీసాలు వెతకాలి నా పని. బ్లెండర్ స్ప్రైడ్.
ఈ అవ్వ ఎన్ని దొరికినాయి పో మత్తుకున్నాయి ఆ నేర్కపోతావు యోనోనికి ఏం కావాలో చెప్పుర్రా ఇంపీరియల్ బ్లూ కావాలన్నా బ్లెండర్ స్ప్రైడ్ కావాలన్నా ఏం కావాలో చెప్పుర్రా కలర్ సరిపోలే ఓ పర్ఫెక్ట్ వచ్చింది ఓ పర్ఫెక్ట్ ఇంకోటేమో అడిగే ఓడికనా బాబు బిడ్డని సంగతి చెప్తాను ఓడిక కావాలన్నారు ఇక్కడ అవుతారా పర్ఫెక్ట్ ఉంది ఓడ్కా బ్లెండర్ స్ప్రైడ్ ఇంపీరియల్ బ్లూ మంచిదిరా అరే ఆ పిసినారంతో మనం దావత్ తీసుకోవడానికి చాలా కష్టపడ్డారు అయ్యాలి ఇస్తాను వాడు ఏం తెచ్చినా కూడా మొత్తం ఓడగొట్టాలి అన్ని దినాలే తాగాలి ఫుల్ ఎంజాయ్ చేయాలి వాడు వచ్చి పర్సు మర్చిపోయినట్టు ఏం చేస్తారు అందుకేరా దావత్ బార్ల కాకుండా చెట్టు కింద పెట్టి ఏమోరా నాకైతే నమ్మకం లేదు పోయినసారి గిట్నే దావత్ అని చెప్పిండు చెప్పగా చేకేయడం వేయండి అవురా పేరసారి మనం మొత్తం ముంగట పెట్టుకున్నాక పైసలు లేవని మందు మనతోనే తెప్పించండి అవురా ఒక పని చేద్దాం అందరు పర్సులు నాకు ఇయ్యర్రి నేను ఇంటికాడ పెట్టా అరే వస్తుండ్రా తెస్తుండ చూడు ఏమైందిరా లేట్ వచ్చిందా లేట్ అయితే కానీ మందు సీసాలు తెచ్చినా కూర్చో ప్రశాంతి అడేడ్రా వస్తాడు అందరు దూరం జరుగుతుందా కూర్చో దూరం జరుగు అరే నీకు ఓడకా అన్నావుగా ఓడకా నేనే వస్తా నేను పోస్తా అంటే దావత్ నాది కదా నేనే పోతా పోయిరా పోయి ఇదివరకే లేట్ అయింది కొంచెం ఎక్కువ ఏ తర్వాత పెగ్గులు తాగు అంత ఒకసారి తాగుతావా ఇంకొంచెం పోయిరా ఏ పెగ్గి తాగినాక పోతా అరే ఇగో ఇది ఇగో మరి నాది ఇది తీసుకో అరే ఆగు ఇస్తా నాకు ఇది నాది అరే ఇదేంద్రా చూస్తే పచ్చగా ఉన్నది నీళ్ళు గిట్లా కలుపుకొచ్చినావారా నీ ఊరు ముఖానికి అట్లనే అనిపిస్తుంది ఈ ఫారెన్ మందు అన్ని ముసుకొని తాగు ఎవరు అనేది ఏంద్రా మంది అంతా కంపు వాసన వస్తుంది ఇది అమ్మాయికి ఏమైనా తెలిసిపోయింది ఏంటి అరే నీ ముఖానికి ఎప్పుడైనా ఓడికదా అయినావా అది ఇడితే ఇక తాగు ఓడికదా ఇది కూడా ఎట్లా ఉన్నదేమరా మరి ఓడిక అంటే అట్లనే ఉంటుంది తాగా ఏంద్రా ఇదంతా ఎట్లా ఉంది అవురా స్టఫ్ ఏదిరా మటన్ చికెన్ తెమ్మంటే కదరా ఏది
ఊళ్ళో కోళ్ళకు బర్డ్ ఫ్లూ వస్తుందట, అందుకేదేలే. మరి మటన్ తీసుకొస్తా అయిపోగారా. మేకలకు ఆంథ్రాక్స్ వ్యాధి వస్తుందట. కనీసం చేపలన్నా రొయ్యలన్నా తీసుకురా రాదురా. అరే మన ఊరి చెరువులో ఎవడో పురుగుల మందు కలిపిండట, అవన్నీ ఎందుకురా మనకు? ఇగో ఇది తిను. పల్లీలా? అరే పల్లీలని చీప్ అవుతావేంద్రా, 5 రూపాయలు పెట్టి కొన్నది. తినురే. అబ్బో బాగా ఖర్చు పెట్టినవురా. అరే తాగురి ఇగో పట్టంత మంది ఉంది, మొత్తం తాగురి ఇదంతా. ఇంకోసారి మళ్ళీ జీవితంలో నన్ను పార్టీ అని అడగద్దు, మొత్తం తాగురి. ఏంద్రా ఈ మంది ఎంత తాగినా కూడా ఎక్కలేదు. ఫారెన్ మందికి అట్లనే ఉంటుంది, తాగు. నాకైతే నీళ్ళు తాగినట్టే ఉన్నదిరా. అరే నీ లెక్క చీప్ మంది తాగుతారు అనుకుంటున్నావా? బయట దేశం వాళ్ళు కాస్ట్లీ స్మూత్ ఉంటుంది. నాకద్దు కొంచెం తాగు. మంది అయిపోయింది కదా. బాగా తాగి అయిపోయిందా అంటావేమ్రా? గంట నుంచి తాగుతున్నావు. అయ్యా ఏం మంది పాట ఏమో, అసలు తాగినట్టే లేదు నాకైతే. సరేరా మరి నేను ఉంటా. ఇంటికాడ తింగరబుచ్చి వెయిట్ చేస్తుంటది. తింగరబుచ్చా కాపేరు ఎందుకు పెట్టుకున్నారా? వాళ్ళ అమ్మ వాళ్ళు చదువుకోమని గుంటూరు పంపిస్తే చదువు సంఖ్య నాకిపోయింది, గుంటూరు భాష నేర్చుకొని వచ్చింది, అందుకే టింగరబుచ్చి అంటున్నా. సరేనా మరి నేను ఉంటా ఇక. అరే ఆ ఖాళీ సీసాలు ఇయ్యుర్రా, పక్కకి ఇంకేమైనా ఉన్నాయో చూడు. ఇనుప సామానానికి ఇస్తే సీసాకి 2 రూపాయలు ఇస్తాడు. ఇప్పుడే కేడసొచ్చినా? ఏ దోస్తులతో బయటకు వచ్చిన. మందు పాటికి పోయినావు కదా? ఊకే ఎవరు చెప్పారు నీకు? ఆ సీసాలు చూస్తే తెలుసలేదా కథ? ఇంట్లోకేమో సాకడి పిల్లలు తెస్తావు, దోస్తులకేమో ఫుల్ బాటిల్ తీసుకొని దావత్ ఇస్తావు. నాకు వద్దు ఇదంతా, నేను చస్తా. నాతోనే కాదు ఈ బతుకు. నీకు అసలు సంగతి తెలియదు, ఆవేశపడకు. ఏం అసలు సంగతి? మందేనా మటన్ చికెన్ కూడా తీసుకుపోయినావా? మందికి రూపాయన పెట్టడం లెక్క కనబడుతున్నా నీకు? పెళ్ళానే తప్ప అందరికి పెట్టేటట్టున్నావు. నేను ఉన్నది ఒక చీప్ లిక్కర్, దాన్నే 4 ఇట్లా వచ్చి దావత్ ఇచ్చిన అందరికి. కొడుకులకు దావత్ కావాలంట, దావత్. ఇంకోసారి అడుగుతారా నేను దావత్? నువ్వేంద్రా ఇటు వచ్చినావు? ఈ సీసా దొరికిందని నీకు ఇచ్చిపోదామని వచ్చిన. అరే ఇంకో 2 రూపాయలు మిగిల్చినవరా, థ్యాంక్స్ రా. నువ్వు తీసుకొచ్చి సీప్ లిక్కర్ ఆరా, ఫారెన్ సరుకు జుర్రు కూడా తాడా కదరా నాయన. అరే నీ దండం పెడతారా, అలాగైతే చెప్పకు. నీ బతుకు పాడుగాడు, నీ బండారం అంతా బయట పెడతావు. ఇలా టైమే బాగాలేదు, ఏది ముట్టుకున్నా మస అవుతుంది. కూడా దిష్టి తీసిన గుడ్డు వలగొట్టినావేమ్రా? నాకు ఇంత ఆమ్లెట్ వేసుకుని తిందు. గుడ్డు వాయ పట్టిగా ఆమ్లెట్ మిక్స్. వెల్కమ్ టు పల్లె ముచ్చట్లు వ్యూయర్స్. మా వీడియో మీరు చూసారు కదా. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఒపీనియన్స్ అనేవి మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గంట ఉంటుంది, ఆ గంట మాత్రం గట్టి కొట్టాలి. ప్లీజ్